సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నమస్తే, నా పేరు కిముడు హరి. డుమ్మిరిగూడ మండలం కంట్రం పంచాయతీ సర్పంచ్, డుమ్మిరిగూడ మండలం ఫోరం అధ్యక్షులు. అంటే అరకు డుమ్రిగూడ అన్నారు కదా, డుమ్రిగూడ అంటే అరకు నియోజకవర్గం అండి? అవునండి, అరకు నియోజకవర్గం. అరకు నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? ప్రభుత్వ పరిస్థితి, సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అయితే ప్రజల్లోకి అందుతున్నటువంటి పరిస్థితి డీబీటీ కార్యక్రమం ద్వారా. కాబట్టి పార్టీ కూడా బాగానే ఉన్నాయి. మరి సమీకరణల దృష్ట్యా చూసుకున్నట్లయితే మరి అక్కడ ప్రస్తుతం రేగ ముచ్చలింగం గారిని సమన్వయకర్తగా పడడం జరిగింది. అలాగే ఇతర సామాజిక వర్గాన్ని కూడా ప్రాధాన్యత కల్పిస్తే ఇతర మరి తగినటువంటి కేడర్లు కూడా తగిన సామాజిక వర్గాన్ని కూడా ప్రాధాన్యత కల్పిస్తే బాగుంటుందని చెప్పి తెలియపరుస్తున్నాం. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసాయి కదండి? అవునండి. సో వాటి పరిస్థితి అంటే రెండు కలిసిన తర్వాత ఆ కూటమి పరిస్థితి అక్కడ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు మీ అరకు నియోజకవర్గంలో? యాక్చువల్గా జనసేన టీడీపీ కలిసినప్పటికీ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. మరి తక్కిన స్థాయిల్లో కూడా మాకంటూ ఇప్పుడు అరకు నియోజకవర్గంలో కొండదొర సామాజిక వర్గం మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో కుట్టే సామాజిక వర్గం కూడా ఉంది. వారిని కూడా మరి ఎమ్మెల్యే తర్వాత ఉన్నటువంటి స్థాయిల్లో మరి ఇతర స్థాయిల్లో కూడా ప్రాధాన్యత ఇస్తే మరి అందరినీ కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. మరి అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని కూడా అరకులో మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుపు కోసం తథ్యం. అందరూ కూడా కలిసి పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను సర్పంచ్గా గతంలో యాక్చువల్గా ఇండిపెండెంట్ ఎంపీటీసీ గెలిచి డుమ్మిరిగూడ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ప్రముఖ నిర్వాహక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచి ఫోరం అధ్యక్షులుగా పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు అరకు అనేటప్పటికీ ఒక ఏజెన్సీ ప్రాంతం. అవును. సో ఏజెన్సీ ప్రాంతంలో అంటే చాలా సార్లు వింటూ ఉంటాము, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా అంటే అక్కడ సరైన సదుపాయాలు లేవు ఇలా అని చాలా మంది చాలా సార్లు వింటూ ఉంటారు. అవును. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగిందని? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరకు లాంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారు? అరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చాలా గ్రామాల్లో గిరిజన ప్రాంతంలో చూసినట్లయితే చాలా మారుమూల గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్స్ అయితే చేయడం జరిగింది. మరి ప్రభుత్వం అత్యధికంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా అభివృద్ధి కొంత అయితే దానికన్నా కొంత ఇటువంటి జరిగింది. కానీ కొన్ని మారుమూల ప్రాంతంలో అయితే చూసుకున్నట్లయితే రోడ్లు కనెక్టివిటీ కావచ్చు. మరి మా కందుమల్లి చూసినట్లయితే సుమారు నాబార్డు ద్వారా 6 కోట్లతో సుమారు సరైనటువంటి వెండి జరిగింది. చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. మాకు కితలంగా కావచ్చు, రసమల్లో కావచ్చు. టీడీపీ ప్రభుత్వంలో అంత ఆదరణ జరగలేదు, అంత ఏజెన్సీ ప్రాంతం అంత అభివృద్ధి చెందలేదని చెప్పి అప్పట్లో వైసీపీకి ఓటేశారని కొంతమంది అన్నారు. అవును. సో ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత రోడ్లు కానీ లేకపోతే ఇంకా అంటే అక్కడ ఉండే స్కూల్స్ కానీ ఇలాంటివన్నీ అంటే డెవలప్మెంట్స్ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవి బాగా డెవలప్ అయ్యాయండి. యాక్చువల్ చెప్పాలనుకుంటే మరి నాడు నేడు ప్రోగ్రాం ద్వారా పాఠశాల భవనాలు అయితే చాలా అద్భుతంగా చేయడం జరిగింది. మరి పిల్లల కోసం కూడా ప్రభుత్వం 8వ తరగతి నుంచి అలాగే ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యాబ్ కూడా పంపిణీ చేయడం జరిగింది. పాఠశాలల తరగతులు చూసినట్లయితే డిజిటల్ క్లాసులు విధంగా మంచి తయారు చేయడం జరిగింది. మరి ప్రతి పాఠశాలలో కూడా LED టీవీల ద్వారా పిల్లల్ని కూడా మరి బోధించే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి అభివృద్ధి మరి గతంలో అయితే ప్రభుత్వాలు చేయలేదు. మరి ఇటువంటి భవిష్యత్ కోసం విద్యాభివృద్ధి కోసం చాలా కోట్లాది రూపాయలు ప్రభుత్వం చూడడం జరిగింది. సరే, అరకు విషయం ఒకటే కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా మీరు భావిస్తున్నారు? ఏది ఏమైనప్పటికీ కూడా రెండవసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చెప్పడం తథ్యం.
అంటే ఎందుకు ఎందుకు వైసీపీకి అంటే యాక్చువల్గా బయట ఏమని వినిపిస్తుంది అంటే కొంత నెగిటివిటీ అనేది ఉంది అని వినిపిస్తుంది. సో అవునవును. నెగిటివ్ ఓట్ అనేది ఉండేటప్పుడు కొంచెం ఓటమికి అంటే చేరువయ్యే అవకాశం ఉంది కదా. మీరైతే వైసీపీ మళ్ళీ వస్తుంది అంటున్నారు కదండి, అవును. జగన్ గారే మళ్ళీ అధికారంలోకి వస్తారు అని అవును. అంటున్నారు. ఎందుకు? ఎందుకంటే గతంలో ఏ ఏ అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా గతంలో చేతి వాటం జరిగే పరిస్థితి. కానీ ఈ నేటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ సిస్టమ్ ద్వారా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా నేరుగా మరి బ్యాంక్ అకౌంట్లో కావచ్చు, మరి ఇతర దాంట్లో కూడా నేరుగా తమ యొక్క అకౌంట్ నుంచి డబ్బులు తీసుకొని వారి యొక్క అవసరం నిమిత్తం ఖర్చు చేస్తున్నారు కాబట్టి ఎటువంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారుని చేతుల్లో మరి డబ్బులు అనేది జమ అవుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నట్టు పరిస్థితి. ఆ, క్రితం సార్ 2019లో వైసీపీ ఎవరు ఊహించిన విధంగా 151 సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నేనైతే సీట్లు అయితే చెప్పలేని పరిస్థితి, కానీ ప్రభుత్వం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆస్కారం ఉంది. ఓకే. యాక్చువల్గా యూత్లోని సినిమా హీరోల మీద ఒక క్రేజ్ అనేది ఉంటుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేటప్పుడు ఒక క్రేజ్ ఉంది. అవునవును. అలాగే మీరు అంటే మీ వైపు అటువైపు యువత అనేది ఎక్కువగా ఉంటుంది అవును. ఏజెన్సీ ప్రాంతంలో కూడా. వాళ్ళ మీద మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? ఏది ఏమైనా గతంలో 2019లో పోటీ చేశారు, 1-2 సీట్లు గెలిచారు, 1 సీటు గెలిచారు. మరి అటువంటి కార్యక్రమాల్లో యువత కూడా ఉండవచ్చు, కాదని కాదు, కానీ మరి గతంలో ఎన్ని చోట్ల పోటీ చేశారో ఒకటే స్థానం గెలిచారు. ఇప్పుడు ఏదేమైనా చేసినా కొన్ని చోట్ల గెలిచే అవకాశం ఉంటుంది, కానీ మరి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంది. వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మరి ఇతర ప్రతిపక్షాల పార్టీ చెప్తున్నటువంటి భాగంలో అయితే ప్రస్తుతం సంక్షేమ పథకాలు చాలా ప్రవేశపెట్టారు. అది గతంలో 2019 ఎలక్షన్లో మేనిఫెస్టో చెప్పిన ప్రకారం 90% అమలు చేశారు. అదేవిధంగా ఎవరైతే ప్రతిపక్ష పార్టీలంతా అభివృద్ధి లేదంటారు కాబట్టి ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి పథకాలు, పంచాయతీల పరిధి చూసినట్లయితే డ్రైనేజ్ కాలువలు, సీసీ రోడ్లు, మరి రకరకాలైనటువంటి అభివృద్ధి పథకాలు చేస్తే భవిష్యత్తులో ఇంకా బాగుంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.